దేవి ఏంటి చీరలన్నీ బయట పెట్టావు? అదే మన నవరాత్రికి 9 కలర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అందరూ అట్లా రోజు వేసుకుంటున్నారు. అసలు నా దగ్గర 9 కలర్ శారీస్ ఉన్నాయా లేదా అని డౌట్ వచ్చింది, అందుకని తీసాను అనమాట. అయితే కొన్ని కాటన్లోని కొన్ని పట్టులో ఉన్నాయి. ఒకసారి క్విక్గా చూపించేస్తాను, ఓకేనా? ఎలా ఉన్నాయో చెప్పచ్చు. ఇది వైట్ శారీ, పట్టు ఫస్ట్ కలర్ వైట్ కలర్. ఈ నవరాత్రికి కలర్ ప్యాలెట్ ఉంటుంది అనమాట, అందులో వైట్. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఇలాగ శారీ అంతా అలాగే వస్తుంది. పళ్ళు ఇది. ఇప్పుడు నువ్వు చూపెడుతున్నావు కదా, ఇది దానికన్నా నువ్వు వేసుకుంటే వైట్గా ఉంది కదా. అదే మరి పట్టు, ఇది పట్టులో వైట్ కలర్, లైట్ క్రీమ్ షేడ్ వస్తుంది, చక్కగా ఉంటుంది. ఇది కలర్ కూడా, బార్డర్ కలర్ కూడా డిఫరెంట్ కలర్. ఓకేనా? ఇదొకటి. నెక్స్ట్ ఇది వైట్ పట్టు చీర. ఇలా పడేస్తాను ఎందుకు అనుకోకండి, పట్టు చీరలు ఎప్పటికప్పుడు ఫోల్డింగ్ మారుస్తూ ఉండాలి. పనిలో పని అది కూడా చేసేస్తాను ఈరోజు. అండ్ నెక్స్ట్ కలర్ రెడ్. ఇది కాటన్లో ఉంది, నా దగ్గర రెడ్ పట్టు చీర లేదు. చూసారా, నాకు ఏ కలర్స్ పట్టు చీరలు లేవని తెలిసింది ఈరోజు. నవరాత్రిలో ఒక 2-3 కలర్స్ పట్టు చీరలు లేవు నా దగ్గర. ఇది కాటన్ శారీ, అసలు చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది మొత్తం అన్నీ హార్ట్ షేప్, కాటన్, హాయిగా ఉంటుంది ఫ్యాబ్రిక్. మంచిగా చిన్న చిన్న ఫ్రెండ్స్తో అట్లా పార్టీకి వెళ్ళినప్పుడు, ఫ్యామిలీతో సరదాగా మూవీస్కి అట్లా వెళ్ళినప్పుడు అట్లా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. బయటికి వెళ్ళినప్పుడు ఫన్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇది చాలా క్యూట్గా ఉంటుంది, బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా ఇష్టం. ఇది ఒకసారి రెడ్. నెక్స్ట్ రాయల్ బ్లూ. ఇది ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది, ఉప్పాడ పట్టు చీర. ఇలాగా గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది, గ్రీన్ కలర్ బార్డర్, పళ్ళు కూడా గ్రీన్ కలర్. ఇలాగా శారీ అంతా చక్కగా వస్తుంది, చాలా బాగుంటుంది చీర. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అస్సలు ఇబ్బంది పెట్టదు. ఫ్యాబ్రిక్ కూడా కాటన్ వేసుకున్నట్టే ఉంటుంది. చాలా ఫంక్షన్స్లో ఉంటాయి నాది, పాత ఫంక్షన్స్ ఫొటోస్. నెక్స్ట్ ఇది కూడా ఉప్పాడనే. ఉప్పాడ ఏంటంటే మనం కాటన్ ఫ్యాబ్రిక్స్ లాగే కొంచెం ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది. ఇది ఎల్లో గోల్డ్ షేడ్. శారీ అంతా ఇలా గోల్డ్ వస్తుంది, చిన్న బోర్డర్స్ వస్తాయి. ఇది పళ్ళు, ఎల్లో కలర్ చీరకి చిన్న పింక్ బోర్డర్, పింక్ పళ్ళు. ఇది కూడా చాలా బాగుంటుంది, చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవచ్చు. దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా గ్రాండ్గా రెడీ అవ్వచ్చు, దీంతో చాలా సింపుల్గా కూడా క్యారీ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ శారీ గ్రీన్ శారీ. గ్రీన్ చక్కగా అమ్మవారి చీరలా ఉంటుంది. ఈ చీర అయితే చాలా బాగుంటుంది. ఇది మంగళగిరి పట్టు చీర, ఇలా వస్తుంది. రివర్స్లో చూపిస్తుంది. ఇది మంగళగిరి పట్టు చీర, ఎల్లో బోర్డర్ అనమాట. కంప్లీట్గా వింటేజ్ టైప్లో ఉంటుంది ఈ సారీ. చక్కగా ఎంత హాయిగా ఉంటుందో, పాడలాగే. ఇది కూడా ఈ పట్టు చీరలు ఏంటంటే పెద్ద బరువుగా అనిపించదు, హాయిగా అనిపిస్తుంది అబ్బా కట్టుకున్నప్పుడు. టెంపుల్కి అప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒకటి చాలా బాగుంది కదా, మంచి గ్రీన్. సో గ్రీన్ కలర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ గ్రే కలర్. ఇది రేర్ కలర్. ఇది పట్టు చీరే. ఇదైతే పట్టు చీరే, బట్ ఫంక్షన్స్కి అన్నింటికి వైబ్రెంట్ కలర్స్ వేసుకోలేం కదా, ఇలాంటి కలర్స్ కూడా మనం యాడ్ చేసుకుంటే పట్టు చీర వేసుకోవచ్చు. అట్ సింపుల్గా కూడా ఉంటుంది. అన్నిటికీ మనం ఎక్కువ జ్యువెలరీ వేసుకోలేము, అన్ని ఫంక్షన్స్కి హెవీ కలర్స్, బ్రైట్ కలర్స్ మనం వేసుకోలేము. కొంచెం గ్రాండ్గా ఉండాలి కానీ సింపుల్గా ఉండాలి. పట్టు చీర క్యారీ చేయాలంటే ఇలాంటి కలర్స్ ఉపయోగపడతాయి. ఇదొకటి మంచి చీర, ఇదొక మంచి చీర. ఇలాగ గ్రే కలర్ వస్తుంది మొత్తం, ఓకేనా?
ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే పీచ్ కలర్, బట్ లైట్గా ఆరెంజ్ షేడ్ అనుకోండి. నా దగ్గర ఆరెంజ్ లేదు ఓపెన్గా చెప్పాలంటే, కానీ ఆరెంజ్ అని ఫీల్ అవుతున్నాను. మళ్ళీ ఇప్పుడు యాడ్ చేయలేం కదా, అందుకనేసి ఇది ఒకటి వేసుకుంటున్నాను. ఇది పీచ్ కలర్, ఓకేనా. సో పీచ్ కలర్ శారీ ఇది కాటన్, ఇది పీకాక్ గ్రీన్ షేడ్ వస్తుంది. ఇది కూడా కాటనే, ఇది కూడా చాలా బాగుంటుంది. నేను టెంపుల్స్కి కట్టుకుంటాను, కృష్ణుడి గుడికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ కట్టుకున్నాను. చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది, కలర్ కూడా చాలా కూల్ హ్యాపీ. ఇది కూడా రెండు రకాలుగా వేసుకోవచ్చు, అటు ట్రెడిషనల్గా అలాగే ట్రెండీగా, రెండిటిగా కూడా వేసుకోవచ్చు. ఇది పింక్ పట్టు చీర కూడా లేదు నా దగ్గర. ఇది కాటన్ అనమాట. సో కాటన్ మీద సిల్వర్ కలర్వి వచ్చింది. ఇది కూడా బాగుంటుంది అబ్బా, ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. సో ఇందుకీ విషయం ఏంటంటే, ఈ నవరాత్రిలోని నాకు లేని కలర్స్ పట్టు చీరలు కొన్ని ఐడెంటిఫై చేశాను కాబట్టి అవి నా లిస్ట్లోకి యాడ్ చేసుకోవడానికి చూస్తాను. అంటే నాకు దగ్గర వేరే కలర్స్ ఉన్నాయి పట్టు చీరలు, కానీ కొన్ని పట్టు చీర కలర్స్ నా దగ్గర లేవు, నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేయలేదు. ఇక మీదట ఆ కలర్స్ కూడా యాడ్ చేసుకుని నెక్స్ట్ నవరాత్రి కల్లా అన్ని పట్టు చీరలు ఓన్లీ ఈ కలర్స్లో ఉండేటట్టు ప్లాన్ చేస్తాను. ఉన్నాయి కానీ ఆ కలర్స్ లేవు, ఆ కలర్స్లో పట్టు చీరలు లేవు. సో కాబట్టి నెక్స్ట్ ఆ కలర్ పట్టు చీరలు కూడా కొనుక్కోవాల్సిందే. చూడండి ఎలా ఉంది, మీకు చూపించిన చీరల్లో ఏదైనా చీర నచ్చిందా, ఏదైనా కలర్ కాంబినేషన్ బాగుంది అనిపించిందా, మీకు కూడా ఏదైనా ఒక డిఫరెంట్ కాంబినేషన్ శారీస్ బాగుంది ఇందులో అనిపిస్తే చెప్పండి, డెఫినెట్గా కామెంట్లో చెప్పండి. నా దగ్గర అయితే ఈ నవరాత్రి కలర్స్ ప్యాలెట్లో ఈ కాంబినేషన్ అంటే కాటన్ పట్టు కాంబినేషన్లో ఈ శారీస్ ఉన్నాయి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. బై బాయ్.